ఇప్పుడు పుష్ప మూవీ షూట్ చేశారు కదా, ఇప్పుడు మూవీలో ఒక చెక్ పోస్ట్ పెట్టి వచ్చి పాల వెహికల్స్ ఆపుతారు కదా, దాని బ్రిడ్జ్ అది. ఇప్పుడు పార్ట్ కూడా షూట్ ఇదే జరుగుతుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హనీ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడే పేరెంటాల పెళ్లి దగ్గర అయితే ఆగినాము. అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మా గైడ్స్ అయితే చెప్తారు ఇక్కడ ఏముంటుంది ఏందని, వినండి. ఇక్కడే మన దగ్గరలో అంటే ఈ విలేజ్ వచ్చేసి పేరెంటాలపల్లి, ఏలూరు డిస్ట్రిక్ట్ వెలేరుపాడు మండలం పేరెంటాలపల్లి అనే విలేజ్. చూడండి ఇక్కడ మన బోర్డు వచ్చేసి 20 minutes స్టాప్, ఇక్కడ 20 నిమిషాలు. అంటే 20 నిమిషాలు ఇక్కడ బోర్డు ఎందుకు ఆగుతుందంటే ఈ విలేజ్ లో ఎంతో పురాతన ఎంతో ప్రాచీన కాలమైనటువంటి ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నిర్మించింది శ్రీ బాలానంద స్వామీజీ 1963లో అతను ఆ టెంపుల్ నిర్మించారు. టెంపుల్ నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించడం జరిగింది. అతను మరణించబోయే ముందు ఆ టెంపుల్ కి కొన్ని నియమ నిబంధనలు అంటే కొన్ని కట్టుబాట్లు అనేవి పెట్టి అతను మరణించారు. అవి నేను తెలియజేస్తాను, మీరు అందరూ శ్రద్ధగా పాటిస్తూ టెంపుల్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెంపుల్కి వెళ్ళబోయే ముందు ఈ టెంపుల్ ఫ్రంట్ గా ఈ కొండ ప్రాంతాల పైనుంచి 365 days కూడా 365 రోజులు ఎన్నో చెట్ల వేర్లను ఎన్నో వనమూలికలు తాగుతూ ఆ కొండల పైనుంచి ఒక సెలయేరు వస్తుంది. ఆ సెలయేరు దగ్గర మీ పాదరక్షలు విడిచి పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళండి. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గంట ఉంటుంది. మనం ఏ టెంపుల్లో గంట అయినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్లోని గంటని 3 సార్లు మోగిస్తారు. కానీ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి మోగించాలి. అలా ఒక్కసారి ఎందుకు మ్రోగించాలి అంటే ఈ టెంపుల్కి ఎటువంటి కుల మత భేదాలు ఏమీ ఉండవు. ఏ కులమైనా ఏ మతమైనా సర్వసమానమే, ఎవరన్నా వెళ్ళొచ్చు ఎవరన్నా రావచ్చు అన్న సిద్ధాంతంతో టెంపుల్ లోపల గంటని ఒక్కసారి మోగించాలి. చూడండి, అన్ని టెంపుల్ లోపల పూజలు అంటారు, అందరూ పూజలు చేయించుకుంటూ ఉంటారు, అవునా? కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజలు ఎవరు ఉండరు. ఎవరి పూజ వారే చేసుకొని ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దాన్ని పాటించాలి. టెంపుల్లో ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు. ఎవరు కూడా దక్షిణ కానీ కానుకలు కానీ ఇవ్వద్దు. అలా ఇచ్చినా కానీ మీ దక్షిణ మీకే మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తారు. టెంపుల్ లోపల ఎవరు లేరు కదా అని చెప్పేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు షూట్ చేయొద్దు. అలా దిగితే మీరందరూ కూడా అక్కడే అదృశ్యం అయిపోతుంది. అలా దిగొద్దు, ఎందుకంటే ఆ టెంపుల్కి ఎటువంటి పబ్లిసిటీ అనేది రాకూడదు అని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు ఎవరిని ఫొటోస్ వీడియోస్ షూట్ చేయండి, ఓకేనా? మీరందరూ టెంపుల్కి వెళ్ళొచ్చాక లోపల హాల్లో వేడివేడిగా మీల్స్ అరేంజ్ చేస్తాం, భోజనాలు. మనకి లంచ్లోకి చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఏమీ లేవు సార్. సార్ మనకి లంచ్ అంతా ప్యూర్ వెజిటేరియన్ సార్. నాన్ వెజ్ మీలో నాన్ వెజా మీలో ఎవరికైనా నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేరెంటాలపల్లి ఫేమస్ డాబో చికెన్, బొంగు చికెన్, బొంగులో చికెన్ అక్కడే అసలు మనకి ఇక్కడ డాబో చికెన్ అమ్ముతారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. 1+1 ఆఫర్ కూడా ఇస్తారు. బొంగు కొంటే చికెన్ ఫ్రీ, చికెన్ కొంటే బొంగు ఫ్రీ. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ముంచుకొని తాగటమే కలర్ అలాగే ఉంది సార్. 20 minutes స్టాప్, ఎవరికి వారుగా వెళ్ళండి. వచ్చేటప్పుడు నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఆ పైన కూర్చోండి, కింద దాకా జారుకుంటూనే రావచ్చు. 2 sides దిగండి అందరూ. అందరికీ బోర్డు పేరు గుర్తుందా? ఏ పేరు ఒక్కసారి చెప్పండి. హరిత, ఓకేనా? మన బోర్డు పక్క బోర్డు ఎక్కకండి అమ్మా, డైరెక్ట్ రాజమండ్రి వెళ్ళిపోతారు. బోర్డు నేమ్ ఏపీ టూరిజం హరిత. మీరందరూ టెంపుల్కి వెళ్ళొచ్చాక బర్త్డే మేడం గారి పార్టీ అరేంజ్ చేస్తారా? ఆవందని అంటున్నావా? ఇద్దరు ఫీలింగా మీరు కూడా నిజం తలూపుతున్నారేంటండి సార్? పెళ్లి కొడుకు వెళ్ళరా? వెళ్ళాలి కదా సార్. బాహుబలి గారు కొండలెక్కకండి, మళ్ళీ అవంతిగా ఎదుర్కొంటూ వారికి రెండో పెళ్లి దగ్గరికి వస్తుందమ్మా, ఓకేనా? బాహుబలి గారు దిగుదామా? ఒక మేడతో ఆగలేకపోతున్నా అంటున్నారా? సరే
అది ఆ మాత్రం లగేజ్ మోయాలమ్మా మీరు. బాహుబలి గారు టెంపుల్ వెళ్ళండి, లేట్ చేయండి. 20 minutes రిటర్న్ రావాలి. సో పేరెంటాల పెళ్ళిలో మేమైతే శివయ్య టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే బోట్ నుండి అయితే దిగుతున్నాము. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది, అసలు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలన్నమాట, పైన ఉంటుంది టెంపుల్. అసలు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మనమైతే ఉండలేము. ఇక్కడైతే పవర్ సప్లై ఉండదు, ఓన్లీ సోలార్ తోటి అలా ఉంటారు. అండ్ ఎటన్నా వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ వాళ్ళకైతే రోడ్ వే అయితే ఉండదు, జస్ట్ బోట్లోనే వెళ్ళాలి. వాళ్ళు ఎటు వెళ్ళినా ఎమర్జెన్సీ ఉన్నా ఏది ఉన్నా ఓన్లీ బోట్లోనే వెళ్ళాలి. సో ఎలా ఉంటురో ఏమో అసలు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎలా చేస్తున్నారో, ఇట్లా చెక్కతోటి అన్నమాట, బొంగులు అట్లా ఉంటాయి కదా, వాటితోటి ఎంత బాగా ఫ్లవర్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ స్పెషాలిటీ అవి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, ఈచ్ 150 రూపీస్ అనమాట ఆ ఫ్లవరు. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్లో కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి 365 days మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు గైడ్ చెప్పారు కదా, అవే అన్నమాట ఇవి. వాటర్ అయితే చాలా చిల్డ్గా మంచిగా ఉన్నాయి, నీట్గా. అసలు మా హనీ పాప అయితే మంచిగా ఆడుకుంది వాటర్లో, మస్తు ఎంజాయ్ చేసింది ఆ వాటర్లో. నేను కింద వాడదు నిల్ల. ఇక్కడ నుండి వెళ్ళాలి పైకి, మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్. లోపల శివయ్య ఉంటాడు. మేమైతే ఇక్కడ వరకే తీసినాము వీడియో, లోపలైతే తీయకూడదని చెప్పారు కదా, తీయొద్దు. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది, అసలు ఎంత బాగుందో, మస్తు పీస్ఫుల్గా హాయిగా అనిపించింది శివయ్య దగ్గర అయితే. సో తప్పకుండా అందరు వచ్చి విజిట్ చేయండి, ఇక్కడ చాలా బాగుంది. నేను బావ అయితే ఇక్కడ కూర్చున్నాము కొంచెం సేపు. అసలు ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా, మస్తు అనిపించింది అసలు. అదొక వేరే ఫీల్ అసలు. అండ్ ఇక్కడ మా పిన్ని పాప అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు, తను ఇట్లా దిగుతుంది స్టెప్స్. దర్శనం అయితే అయిపోయింది శివయ్యది. అండ్ మళ్ళీ బోట్ దగ్గరికి అయితే వచ్చినాము, హరిత బోట్ లోపలికైతే వెళ్తున్నాము. మనకి కింద లంచ్ అన్నమాట ఇప్పుడు. సో మీల్స్ అన్నీ రెడీ చేసినారు ఇక్కడ బాయ్స్. బావ అయితే తింటున్నాడు. మీల్స్ అయితే చాలా బాగున్నాయంట, నేనైతే తినలేదు ఆ రోజు మండే. సో ఆనియన్స్ ఉన్నాయి, వెజ్ కానీ అందులో ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ తినను. సో అందరు చెల్లె వాళ్ళు, పిన్ని, తమ్ముడు, బావ అందరు అయితే తింటున్నారు. నేనైతే ఫస్ట్ పాపకి తినిపిస్తున్నా. నేనైతే ఓన్లీ కర్డ్ రైస్ తింటున్నా. అసలు ఇక్కడ నుండి చూసుకుంటూ బోట్ మూవ్ అవుతుంది, అలా వాటర్ని చూసుకుంటూ తింటుంటే ప్రశాంతంగా ఉంది అసలు. అండ్ ఇదైతే బోట్ ఒకటి ఎక్స్ట్రా ఎమర్జెన్సీ బోట్ అన్నమాట. హనీ పాప బాయ్ చెప్తుంది అక్కడ అందరికీ. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అసలు. మనకి బోట్ లోపల అయితే ఇలా ఉంటుంది, అతను డ్రైవ్ చేస్తున్నాడు అనమాట.
వచ్చేసి కొల్లూరు అనే విలేజ్ అండి. కొల్లూరు, నెల్లూరు సీతారామరాజు డిస్టిక్, ఆర్పురా మండలం, కొల్లూరు అనే విలేజ్. మరి ఒకప్పుడు ఖమ్మం డిస్టిక్లోని లాస్ట్ విలేజ్ అండి కొల్లూరు. రెండు రాష్ట్రాలు డివైడ్ అయ్యేసరికి మరి ఆంధ్రలోకి కలపడం జరిగింది. ఒకప్పుడు ఖమ్మం డిస్టిక్లోని లాస్ట్ విలేజ్ ఈ కొల్లూరు, రెండు రాష్ట్రాలు డివైడ్ అయ్యేసరికి మరి ఆంధ్రలోకి కలపడం జరిగింది. అలాగే కొల్లూరు అనే విలేజ్లో ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ కూడా ఇక్కడ నైట్ స్టే రిసార్ట్స్ ఉండేవండి. ఒక 1 year బ్యాక్ కూడా ఇక్కడ నైట్ స్టే రిసార్ట్స్ ఉండేది. ఇక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇక్కడ దింపితే రేపు ఆఫ్టర్నూన్కి పికప్ ఉండేది. అలాగా ఒక 1000 members పైన ఇక్కడ నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉండేవి. బట్ మొన్న వచ్చిన గోదావరి నదికి ఇక్కడున్న రిసార్ట్స్ అనేవి కూడా కొట్టుపోవడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట, కష్టమే. అలాగే మన బోటికి స్ట్రైట్గా చూడండి సార్. బోటికి స్ట్రైట్గా చేస్తే కనుక మనకి రైట్లో లెఫ్ట్లో డెక్క నుంచి మనకి పాపి కొండలు స్టార్ట్ అవుతున్నాయండి. బోటికి స్ట్రైట్గా మనకి రైట్లో లెఫ్ట్లో డెక్క నుంచి మనకి న్యూ పాయింట్ పాపి హిల్స్, పాపి కొండ అందాలు కూడా ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. బోటికి స్ట్రైట్గా గోదావరి వెడల్పు చూడండి సార్, చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ 1 నుంచి ఒక 200 meters మాత్రమే ఇక్కడ గోదావరి వెడల్పు ఉంటుంది. ఇక్కడ 1 నుంచి 200 meterలు మాత్రమే ఇక్కడ గోదావరి వెడల్పు ఉంటుంది. మరి ఈ పాపికొండలో గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి ఒక 350 అడుగుల పైన ఇక్కడ గోదావరి లోతు ఉంటుందండి. 1 నుంచి 350 feet పైన ఇక్కడ గోదావరి లోతు ఉంటుంది. వాటికి స్ట్రైట్గా మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే దయచేసి చిన్నపిల్లల్ని ఎవరు కూడా ఒంటరి వదిలేయకండి సార్. దయచేసి చిన్నపిల్లల్ని ఎవరు కూడా ఒంటరి వదిలేయకండి. అలాగే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునే వారు ఉంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ గోదావరి నదికి ఆకర్షణ అయితే చాలా ఎక్కువ అండి. టక్కుమని లాగేసుకొని టిక్కుమని దాసేసుకుంటుంది. మరి కేసు పెట్టినా క్లాప్స్ పెట్టినా మళ్ళీ తిరిగి రావన్నమాట. ఆఖరికి చేతబడి చేసినా కూడా రావు. ఓకేనా? సో దయచేసి చాలా కేర్. యాత్రకు విచ్చేస్తున్నటువంటి గెస్టులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి. మరి మనం ప్రయాణం చేసేది 3 పవిత్రమైనటువంటి పుణ్య నదులు అంటే శబరి, గోదావరి, సీలేరండి. అఖండ గౌతమి గోదావరిగా పేరుగాంచినటువంటి ఇదంతా కూడా రాముడు నడిచిన నేలండి. రాముడు పరిపాలించిన ప్రాంతం, సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్రాంతం కూడా ఇదే. కాబట్టి మా బోటుకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ్, జై శ్రీరామ్. పాపికొండల విహారయాత్రకు విచ్చేసినటువంటి గెస్టులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి. మరి మనం ప్రయాణం చేసేది 3 పవిత్ర పరిపాలించిన ప్రాంతం, సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్రాంతం కూడా ఇదే. కాబట్టి మా బోటుకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్యాకేజ్ మీ ముందుకు వస్తుందండి. ఆ ప్యాకేజ్లోని పసుపు, కుంకుమ, జాకెట్టు, గాజులు, పరమశివుడికి ఇస్తున్నటువంటి మారేడు పత్రి ధనము కలిసి ఉంటాయి. ఆ పసుపు, కుంకుమ, జాకెట్టు, గాజులు గంగామాత గుడిలో వదిలేసి సూర్య నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పగా నెరవేరుస్తుందండి ఆ గంగామాత. ఎందుకంటే ఇది పురాణాలు కూడా రాసింది కాబట్టి మరి ఏ మాత్రం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తుందండి ఈ యొక్క గంగామాత. సో ఎందుకంటే గంగామాతకి ఇష్టమైంది పసుపు, కుంకుమ, జాకెట్. సో ఇదే కాబట్టి ఒక 50 rupees అండి. ఇంత దూరం వచ్చారు, ఈ పని కూడా ఒక పని చేసేస్తే హ్యాపీగా సుఖ సంతోషాలతోటి సకల సౌభాగ్యాలతో ఉంటారని సో చాలా నమ్ముతుంటారండి ఇక్కడున్న ప్రాంతం. ఇక్కడ ఈ గోదావరిలో పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజు వదిలేసి మన కోరిక అయితే తీరుతుందంట. సో పిన్ అయితే వదిలేయడానికి అయితే వెళ్తుంది. అలా 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ గోదావరిలో వదిలేయాలన్నమాట. మొక్కుకొని మన కోరికలు అయితే నెరవేరుతాయని నమ్మకం. అందరూ అయితే పసుపు కుంకుమలు అయితే వదులుతున్నారు గోదావరిలో. మన మన్య టైగర్ అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ నుంచి తన మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని స్టార్ట్ చేశారు. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమల్లి, అడ్డతీగలు, రాజభూమి ఈ 5 పోలీస్ స్టేషన్ కూడా మరి ధ్వంసం చేసుకుంటూ మన ఆయుధాలు స్వీకరించుకుంటూ తన మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని స్టార్ట్ చేశారు అల్లూరి సీతారామరాజు గారు. సరిగా మనకి రైట్లో లెఫ్ట్లో ఇక్కడ నుంచి మనకి పాపి కొండలు కూడా డౌన్ అవుతున్నాయి. మరి గోదావరి ఫ్రంట్ చూడండి, గోదావరి వెడల్పు కూడా పెరుగుతూ వస్తుంది. బోటికి ఫ్రంట్ చూస్తే గోదావరి వెడల్పు కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఇదే గోదావరి రాజమండ్రి దగ్గర అయితే కనుక 7 kilometers ఉంటుందండి. కానీ ఈ పాపిగూడలో మాత్రం 1 నుంచి ఒక 200 meters మాత్రమే ఉంటుంది. బోటికి
స్ట్రైట్గా మనకి రైట్లో లెఫ్ట్ హ్యాండ్ పాపి కొండలు కూడా డౌన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మన బోర్డు కూడా రిటర్న్ అవుతుందండి. ఇక్కడ నుంచి మన బోర్డు కూడా రిటర్న్ అవుతుంది. మన రిటర్న్లో కూడా మళ్ళీ మనకి పాపి కొండలు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నేర్చండి ఎంజాయ్ చేయండి. ఫొటోస్ వీడియోస్ దిగండి సార్, కిందకి వెళ్ళైనా దిగండి, నో ప్రాబ్లం. బట్ మొబైల్స్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోండి. ఇంత దూరం వచ్చిందో హ్యాపీగా నేర్చండి ఎంజాయ్ చేయడానికి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నేర్చండి ఎంజాయ్ చేయండి. ఫొటోస్ వీడియోస్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? కిందకైనా వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు, నో ప్రాబ్లం. సో రైలింగ్ సైడ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, ఓపెన్ గేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి రిటర్న్ చేయండి సార్. రిటర్న్లో కూడా మళ్ళీ మనకి పాపి గొడవలు స్టార్ట్ అవుతాయి. అలాగే మన బోర్డుకి లెఫ్ట్లో చూడండి సార్. లెఫ్ట్లో చూస్తే లాంగ్లో కొండపైన కొన్ని నట్స్ కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్లో మన విలేజ్ నేమ్ వచ్చేసి సురుగాక అనే విలేజ్ అండి. ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ పోలవరం మండలం. ఆ కొండపైన నట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నైట్ స్టే రిసార్ట్స్ అండి. అక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉంటారు అనమాట. టోటల్గా 24 hours అక్కడ నైట్ స్టే చేయవచ్చు. టుడే ఆఫ్టర్నూన్ అక్కడ దింపితే కనుక రేపు ఆఫ్టర్నూన్కి పికప్ ఉంటుంది. టోటల్గా 24 hours అక్కడ నైట్ స్టే చేయవచ్చు. సో మీరు నెక్స్ట్ టైం నైట్ స్టే చేయాలి అనుకుంటే కనుక దిగేటప్పుడు మా బోర్డు మేనేజర్ గారు విజిటింగ్ కార్డు ఇస్తారు, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుందంటే టుడే ఆఫ్టర్నూన్ అక్కడ దింపిన తర్వాత అండ్ టీ స్నాక్స్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మరి ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ ఏర్పాటు చేస్తారండి. ఫిష్ చికెన్ ఉంటుంది. అలాగే నైట్ ఫైర్ క్యాంప్ కూడా ఉంటుంది. మరి ఎర్లీ మార్నింగ్ ఒక 2 kilometers అండ్ జంగిల్ వాక్ కూడా తీసుకెళ్తారు. టోటల్గా 24 hours ఇక్కడ నైట్ స్టే చేయవచ్చు. సో నెక్స్ట్ టైం నైట్ స్టే చేయాలి అయినా నైట్ స్టే చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక 1 week ముందుగానే రిసార్ట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తాయి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ గోదావరి హాలిడేస్ అని టైప్ చేస్తే కనుక ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రిటర్న్ చేయండి. మరి రిటర్న్లో కూడా మళ్ళీ మనకి పాపి గనులు స్టార్ట్ అవుతున్నాయి. ఏంటి ఇంతకుముందు ఏమన్నామా? ఏమన్నా? అయ్యా పాపం మీకు చాలా బాగుంది. వేరే వద్దు. మేడం ఎక్కడ వరకు వచ్చారు మీరు? యా యా ఇద్దరు వచ్చారు. గుడ్ బాయ్, గుడ్ బాయ్, మంచి అమ్మా ఇంటి పక్క వాళ్ళు ఓడిపోకూడదు, వాళ్ళు ఓడిపోవాలి. అయ్యా మీరు ఆ అమ్మాయి ఎంత నీ మీద కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చింది తెలుసా పాట పాడమని. అమ్మ నువ్వు పాడమ్మా, ఏం చేస్తుంటా పాడమ్మా. ఏం పేరమ్మా? సాయి మేఘన. చాలా చక్కటి పేరమ్మా, పాడేది. మేమైతే రిటర్న్లో బోట్లో అంతాక్షరి ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. పాప అయితే ఏడుస్తుంది. పైన అయితే చాలా వేడిగా ఉంది, అసలు ఉబ్బరిస్తుంది, ఎండ బాగా కొడుతుంది కదా. సో కిందికైతే తీసుకెళ్ళిండు పాపని బావా. సార్ అక్కడ ఖాళీ లేదు. ఏం సార్ అది? లడ్డూనా సార్? మీ స్మైల్ భలే ఉంది సార్. చాలా అందుకొరికి నా పిల్ల న్యాయపడి ఉంటుంది. నా పిల్ల కాదు, వేరే వాళ్ళు కూడా. సార్ నాకు తెలిసి మీరు ఈ రోజుల్లోనే ఎలా ఉంటారంటే ఆ రోజుల్లో ఎన్ని గోడలు దూకుంటారు. మేడం ఎక్కడ? మేడం అలాంటప్పుడు ఎందుకు మాట్లాడతారా? నా మాట నేను మారిపోయిన మసాలా వస్తుంటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేస్తుంటే వినిపించి వినిపించకుండా, కనిపించకుండా చూపించి. ఇప్పుడైతే ఇక్కడ వరకు కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇప్పుడు రైట్ సైడ్ బ్యాక్ సైడ్ కనపడుతుంది, అక్కడ వరకు ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ. బట్ అక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉండేవారు. ఒక రోజు నైట్ వచ్చేసి 1000 numbers పైన స్టే చేయొచ్చు. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు ఆ ప్రాంతం. బట్ ఇప్పుడు అక్కడ రిసార్ట్స్ ఏమి కూడా ఓపెన్ లేవు. అక్కడ ఆవూరు, కొల్లూరు. అలాగే మనకి రైట్ సైడ్ చూస్తూ కాలువ కనపడుతుంది చూడండి, అది శబరి గోదావరి నది అయితే కాదు. మనం రాజమండ్రి వెళ్ళేటప్పుడు మనకి ఘాటి రూట్లో టచ్ అవుతుంది, పాములేరు వాటర్ ఫాల్స్ అంటుంది. ఇప్పుడు పుష్ప మూవీ షూట్ చేశారు కదా, ఇప్పుడు మూవీలో ఒక చెక్ పోస్ట్ బట్టి వచ్చి పాల వెహికల్స్ ఆపుతారు కదా, నా బ్రిడ్జ్ అది.
ఇప్పుడు పార్ట్ కూడా షూట్ ఇడే జరుగుతుంది. ఈ విలేజ్ వచ్చేసి కొల్లూరు. ఇక్కడ ఎక్కువగా ఒక 1000 మెంబర్స్ పైన స్టే చేస్తారని చెప్పాను. ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుందంటే వెజ్ నాన్ వెజ్తో మీల్స్ అరేంజ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ తర్వాత జంగిల్ వాక్ తీసుకెళ్తారు. జంగిల్ వాక్ అయిపోయిన తర్వాత ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి కొండలపై నుంచి ఒక వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటుంది. అక్కడ స్నానానికి తీసుకెళ్తారు. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ 3:30 to 4 అప్పుడు సరదాగా ఫిషింగ్ బోట్స్ మీద పాల్గొంటూ వెళ్ళాలి, ఫొటోస్ దిగాలి అనుకుంటే ఫిషింగ్ బోట్స్ మీద పాల్గొంటూ వెళ్ళొచ్చు. లేదు ఎమర్జెన్సీ ఎవరికైనా కాల్ చేసుకోవాలనుకుంటే శాటిలైట్ మొబైల్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆ విలేజ్ కొల్లూరు. ఒకప్పుడైతే 3 డిస్టిక్లు 4 మండలాల కలయికది. బట్ తర్వాత ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కింద స్టేట్స్ డివైడ్ అయిపోయాక ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్న గ్రామాలని చెప్పేసి ఆ ఇందిరా సాగర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్న గ్రామాలని చెప్పేసి వీటన్నిటిని కూడా ఆంధ్ర తెలంగాణ కింద డివైడ్ చేయడం జరిగింది, ఈ రాష్ట్రాలన్నిటినీ కూడా. లేకపోతే ఇవన్నీ కూడా ఖమ్మం డిస్టిక్ తెలంగాణ. ఫస్ట్ ఏమో ఖమ్మం డిస్టిక్ తెలంగాణ, తర్వాత ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత తూర్పుగోదావరి డిస్టిక్, తర్వాత రంపచోడవరం డిస్టిక్, ఇప్పుడేమో అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఒక్కొక్కరికి 4 ఆధార్ కార్డు నీ మీద చూడండి. అలాగే ఇక్కడ నుంచి ఆల్రెడీ రిటర్న్ అయ్యాం. అందరికి వేడివేడిగా స్నాక్స్ వస్తే తీసుకోండి. తర్వాత చల్లగా టీ ఇస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సార్ చూడండి, మళ్ళీ రిటర్న్ కూడా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం సరదాగా. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చూడండి, అలాగే మార్నింగ్ ఒక క్వశ్చన్ అడిగాం, బట్ ఆన్సర్ చెప్పాము అనుకున్నారు కానీ ఎవరు చెప్పలేదు ఆన్సర్. ఎప్పుడు రాలేదా? అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఇంకోటి స్టార్ట్ చేద్దాం కొత్తగా. ఓకేనా? ఇది చాలా సింపుల్. నేను మీతో మాట్లాడుతున్నంత సింపుల్. ఆడవారికి పెళ్ళైందంటే కాళ్ళకి మెట్టలు, మెడలో తాళి చూసి ఆడవారికి పెళ్ళైందని చెప్పేస్తాం. అదే మగవారికి పెళ్ళైతే ఎలా చెప్పగలం? బట్టతల పొట్ట కాకుండా మెల్ల జంజువ. ఇంకా చాలా సింపుల్. చాలా సింపుల్ సార్, ఎవరన్నా చెప్పొచ్చు. ఎవరిని? ఇప్పుడే టీ బిస్కెట్స్ అయితే వచ్చినాయి. మనకి ఈవినింగ్ టైంలో టీ కూడా ఇస్తారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ టీ లాగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకైతే. బోట్లో వాళ్ళైతే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా సప్లై చేస్తున్నారు. చాలా బాగుంది హరిత బోట్లో అయితే. సార్ పెళ్ళి అయితే సంతోషంగా ఉంటారా? సంతోషం మొత్తం పోద్దా? అంటే అయిన తర్వాత సంతోషం ఉంటుందా ఉండదా అసలు? ఆ క్లారిటీ ఎవరు వెనక దిగురండి. సన్నాసులే ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చాడు. సార్ చూడండి, ఇటు ఒక విలేజ్ కనపడుతుంది. అండ్ ఈ విలేజ్ వచ్చేసి కొండేపూడి. ఈ విలేజ్ కూడా రోడ్ వే కానీ పవర్ సప్లై కానీ ఏమి ఉండవు సార్. ఇటు జర్నీ చేయాలన్నా చిన్న బోట్స్ ఉన్నాయి చూసారా? ఆ చిన్న మినీ బోట్స్ మీదనే వీళ్ళ జర్నీ. వీళ్ళకి పవర్ సప్లై ఎలా అంటే మనకి బ్యాక్ సైడ్ సోలార్ ప్లేట్లు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ సోలార్ సిస్టమ్ ద్వారానే వీళ్ళందరికీ కూడా పవర్ సప్లై అందుతుంది. ఓకే, కనబడే చెట్టు కట్టేస్తారు చూసారా? అంటే విలేజ్ వచ్చేసి ఉందేమో అనుకుంటున్నాను మేడం. పెద్దమని ఆశగా మీరు ఇంకా కేక్ తెచ్చారు. కేక్ ఎప్పుడు కట్ చేశారు? బోర్డులో అంతకుముందు కేక్ కట్ చేద్దాం ఉంది. అరే ఆమె దిగిందంటే మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టారు. చూడండి, అలాగే రిటర్న్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ ఎవరిని మేము ఇన్వైట్ చేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాచ్ని ఇన్వైట్ చేయలేదు. వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు పైకి వచ్చిందమ్మా డయాస్ దగ్గరికి. మీరు అలాగే మీరు ఎలాగ ఎంత దూరం వచ్చారు? నేను ఒక వర్డ్ చెప్తాను. ఈ వర్డ్ నాతో సమానంగా ఒక 5 times స్పీడ్గా ఎవరైతే చెప్తారో వాళ్ళు వెళ్ళిపోయి కూర్చోవచ్చు. మిగతా వాళ్ళందరూ డాన్స్ చేయాలి.
చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు. భాష ఏంట్రా ఇక్కడ భర్త పోలీసు బల్ల పోలీసే జౌమాని మేము ప్రయాణి చదువుతున్నట్టు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. చాలా సింపుల్. అలా 5 టైమ్స్ చెప్పేస్తే ఎవరు చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి కూర్చోవచ్చు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో ఏం పప్పు? కందిపప్ప పెసరపప్ప? పప్పే. నెక్స్ట్ ఎవరు? ఇక్కడ సీరియల్ నెంబర్ 2. మీరు చెప్పండి స్పీడ్గా. వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. కరెక్ట్ చెప్పారు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు పప్పులో మీరు చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు ఎవరు? మీరు చెప్పులో కాలు వీళ్ళు ఫస్ట్ పట్టున్నారు. మీరు చాలా ప్రాక్టీస్ అయ్యారు. ఎంతసేపు నేను చెప్పేస్తాను ట్రై చేయండి 5 టైమ్స్. కప్ప చేసి మధ్యలో కప్ప. మీరు మర్చిపోయారా? మేడం చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో పాలు కప్పులో కాలు. నేను చెప్తాను. నేను చెప్పకపోతే మీరు కూడా వెళ్ళిపోతారు. ఓకేనా? చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. ఓకే? చెప్పులో కాలు కప్పులో పాలు అయిపోయింది. కొద్దిగా ఎలా జరగండి. మళ్ళీ చెప్తాను మీకోసం. ఇంకోటి కూడా ఉంది, అది కూడా రెడీ చేసాం. ఓకేనా? వద్దా? ఇంకొక 5 minutes అందరు కూడా దిగుతున్నా. మీరు మార్నింగ్ నుంచి మా ఎంటర్టైన్మెంట్ చూసారు. అవునా? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మా ఎంటర్టైన్మెంట్ చూసారు. మేము ఇలాగే కాదు, బయట ఈవెంట్స్ కూడా చేస్తాం. ఓకే? ఇప్పుడు బోర్డులో అయితే ఇలా ఒక 1 hour 2 hours చూసారు. మా కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నా, కాల్స్ తీసుకోండి. మాకు మీలో ఎవరు ఈవెంట్స్ చెప్పాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ తెలియజేస్తున్నాను, కాల్స్ తీసుకోండి. 9618445766. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, చూసుకోండి. 9618445766. నా పేరు సాయివంశీ, బోట్ పేరు హరిత. ఓకేనా? మీకు ఎలా ఐడియా ఉంటే అలా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఇంటి దగ్గర జరిగే ఏ శుభకార్యాలు అన్నా మాకు ఈవెంట్ చెప్పాలని కూడా చెప్పొచ్చు. డ్యాన్స్ చేస్తావా? సోనాలి బిద్రే 2 బళ్ళు వచ్చాయి. ఈ చూడండి. అలాగే మీ లగేజ్ అంతా ఫైనల్గా చెక్ చేసుకోండి. ఈ ట్రిప్ ఇలా వచ్చి ఎలా ఎంజాయ్ చేశారో నెక్స్ట్ టైం ఇలా పాపికొండలు రావాలనుకుంటే మీరు అందరూ భద్రాచలం వచ్చి టికెట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు పాపికొండలు రావాలి అనుకుంటే మా బోట్ మేనేజర్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు వచ్చేంత వరకు కూడా బోట్ ఆపుతారు. ఓకేనా? నెక్స్ట్ టైం పాపికొండలు వచ్చి భద్రాచలం వచ్చి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర నుంచి బోట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొక 10 to 15 minutes లో అందరూ కూడా దిగుతున్నాం. మార్నింగ్ నుంచి పాపికొండ ట్రిప్ అందరికీ నచ్చిందా? అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారా? చూడండి, అలాగే మీరు అందరూ కూడా తెలంగాణ ఆడపడుచులేనా? ఆల్మోస్ట్ అందరూ తెలంగాణ ఫేమస్ బతుకమ్మ. అలాగే మీరు అందరూ తెలంగాణ ఆడపడుచులేగా? రేవంత్ రెడ్డి గారేగా సీఎం. ఫ్రీ బస్సెస్ కదా, బస్ స్టాండ్ లో కొట్టుకుంటున్నారు కదా. ఎస్, ఇవన్నీ ఒప్పుకోలేదు, జోక్గా అన్నాను. తెలంగాణ ఫేమస్ బతుకమ్మ. అంత గట్టిగా అరుస్తూ నాతో సమానంగా బాగా చెప్పండి అందరూ కూడా. అండ్ అందరికీ ప్రకాష్ గారు ఒక నిమిషం ఆగండి. అందరికీ హ్యాపీ జర్నీ, అందరికీ సేఫ్ జర్నీ, అందరికీ బాయ్ బాయ్. ఇంతేనా? గట్టిగా
చేసుకోండి. మీ గమ్యానికి క్షేమంగా చేరుకోవాలని ఆ భద్రాచల రాముల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ జర్నీ, అందరికీ సేఫ్ జర్నీ, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సార్ ఒక 1 minute ఎవరు అందరూ పాపికొండలు బోటింగ్ అంటే నాకు పాపికొండలు అందరినీ తీసుకొని చూపిస్తారేమో మీరు మమ్మల్ని అవన్నీ చూడనే సార్. మొత్తం మా దృష్టి మొత్తం మీరే. గుడ్. అందుకనే జనాలందరూ అంటే బాగా పాపికొండలకి వెళ్ళాలి అంటే అందరి కృషి ఇందులో ఉంది అని మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్. గంగుబాయ్ సో ఇంతటితోటైతే మా బోటింగ్ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా ఎంత బాగుందో బోటింగ్ అసలు పాపికొండలు. అండ్ ఆ బాయ్స్ అయితే ఈవెంట్స్ కూడా చేశారనమాట, ఎలాంటి శుభకార్యాలకైనా. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు అతను చెప్పినాడు కదా, సేవ్ చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మీకు ఎలాంటి అవసరం ఉన్నా, ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అండ్ మేము హరిత బోట్ కదా, ఈ బోట్ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే డీటెయిల్స్ మొత్తము డిస్క్రిప్షన్లో ఇస్తాం, వెళ్ళి చూసేయండి. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా మైండ్ అయితే రిలీఫ్ అయిపోద్ది ఇక్కడికి వస్తే. సో ఇలా అయితే మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, రిటర్న్ అయినాం. పల్లూరులో ఉన్నాం ఇప్పుడు మేము. కుక్క ఎదురొస్తుంది, మాకు ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా నిజమా? ట్రిప్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు. ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో now what I am going to say me చెట్టు ఊలింది ఫ్రెండ్స్. మేము వస్తుంటే అయితే అసలు ఫుల్ వర్షం వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అసలు ఖరాబ్ చేసేవాళ్ళుగా పాటలేటిరా పెట్టా స్వీట్లు పుట్టినరోజు జేజేలు. మంచిగా ఉందిగా, ఇంకోటి తీసుకున్నా 100 రూపాయలు ఫ్రెండ్స్. ఈ స్వీట్ పావు కిలో 50 రూపాయలు. ఇక్కడ మన కాడ 100 రూపాయలు. మా తిండి వేరే కొనుక్కోరి మాకు కావాల్సిన కాకుంటే ఇప్పుడు ఏం కొనుక్కోవాలి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇప్పుడే భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇక్కడైతే ఫోన్ అయితే అలౌ లేదంట లోపలికి. ఇక్కడ మేమైతే నైట్ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపడైతే ఫోన్ అయితే అలౌ లేదు, సో మేమైతే తీసుకెళ్ళలేదు. దర్శనం కంప్లీట్ కాగానే మేమైతే రిటర్న్ అయినాం. మేమైతే ఒక డాబా దగ్గర అయితే ఆగినాము ఖమ్మంలో. అప్పటికి టైం 12 అవుతుంది. సో ఆకలి అవుతుంటే ఆగినాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము, వెయిటింగ్ చేస్తున్నాము. రోటీస్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసినాము. తినేసి థమ్స్అప్ అయితే తాగినాం. దిస్ ఈస్ ఖమ్మం టోల్ గేట్.
అందరు పడుకున్నారు. నేనైతే ఎంతసేపు ఉన్నా ఇలా నిద్ర పట్టింది. బావ అయితే వీడియో తీసిండు తెలియకుండా. అండ్ వర్షం వస్తుండే అండ్ బావకు కూడా నిద్ర వస్తుంది. సో అందుకే టీ తాగడానికి అయితే ఆగినాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకున్నారో అందరూ. నేను ఒక్కదాన్నే ఉన్నా, మళ్ళీ నేను కూడా పడుకుంటే బావకి నిద్ర వస్తుందని. ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మా గల్లీ. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో మంచి మంచి వ్లాగ్స్ తోటి అయితే మేము ముందరికి వచ్చేస్తాం. సో చలో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.